కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు రచించిన గ్రంథాలు పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే కోశాన్ని మనం చదువుకుంటున్నాం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారు ఒక సాధకుడికి తన జీవితంలో లక్ష్యం ఏంటో గ్రహించి దానికి అనుగుణంగా తన ప్రవర్తన ఉందా, ఆ దిశగానే ప్రయాణం చేస్తున్నాడా లేదా అనేది తెలుసుకోవడం కోసంగా మనకి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారు ముందు మాటలోనే. మనం ఏ స్థితిలో ఉన్నాము, మన యొక్క కోరిక ఏంటి ఆధ్యాత్మికంగా, అలాగే మన ప్రయాణం సాగుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు ఈ కోశాన్ని మనం అర్థం చేసుకోగలిగితే. ఏ మతం వారు, ఏ దర్శనం వారు మోక్షం అంటే ఏం చెప్పారు, వారు ఏ ఏ తత్వాల్ని అంగీకరించారు అనేది మనం తెలుసుకుంటూ వస్తున్నాము. నిన్న అద్వైతుల గురించి మనం చర్చించాం. శంకరులు వారు చెప్పిన దాని గురించి, వారి ఉద్దేశంలో సత్యం అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం మనం. 3 కాలాల్లోనూ, అంటే నిన్న, నేడు, రేపు, అంటే ఎల్లప్పుడూ ఉండేదే సత్యం అవుతుంది అని వారు అన్నారు. అలా కాదు, ప్రయోజనం నెరవేర్చడమే ముఖ్యం. వస్తువుల్లో కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ వస్తువులు, ఆ వస్తువు యొక్క ప్రయోజనం నెరవేరిందా లేదా, నెరవేరితే దాన్ని ప్రమ అనాలి, నెరవేరకపోతే భ్రమ అనాలి అని భగవద్ రామానుజుల వారు చెప్పారు అని పురుషోత్తం గారి ద్వారా మనం తెలుసుకున్నాం. పంచీకరణం ద్వారానే వస్తువులన్నీ కూడా తయారవుతాయని. పంచీకరణం అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడిన 5 తత్వాలు. ఆ 5 తత్వాలని కూడా ప్రతి వస్తువులో, ఒక్కొక్క వస్తువులో భూమి భాగం ఎక్కువగా ఉంటే ఒక్కొక్క వస్తువులో ఆకాశ భాగం ఎక్కువగా ఉండొచ్చు. ఒక వస్తువులో నిప్పు భాగం ఎక్కువగా ఉంటే ఒక వస్తువులో నీటి భాగం తక్కువగా ఉండొచ్చు. అలా నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా ఈ వస్తువులతోటే తయారై ఉన్నది అని చెప్పారు. అంతేకాకుండా మనకి ఎండమావుల్లో నీరు కనిపిస్తూ ఉంటుంది, ఆశతో పరిగెడతాం, కానీ అక్కడికి వెళ్ళేసరికి నీరు కనిపించదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి నీటి శాతం చాలా తక్కువగా ఉన్నదన్నమాట. ఒక్కొక్క భాగం ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క భాగం తక్కువగా ఉంటుంది కదా. అక్కడ ఉండేటువంటి ఆ వస్తువులో ఉన్న స్వల్పమైన నీటి భాగం కాబట్టి అక్కడ అది మనకి భ్రాంతిలా అనిపిస్తూ ఉంటుంది, ఎండమావిలో ఉండేటువంటి నీరు అని ఒక ఉదాహరణ కూడా చెప్పారు. రామానుజుల వారికి వస్తువులన్నీ నిత్యములే, అవి ప్రయోజనాన్ని నెరవేరిస్తే సత్యములు అని చెప్పారు. కానీ ఆచార్య శంకరులు అలా చెప్పలేదు. ఆచార్య శంకరులు భ్రమ అంటే అసత్యము, ప్రమ అంటే సత్యము అన్నారు. అలా కాకుండా ప్రయోజనం నెరవేరిస్తే ప్రమ, నెరవేర్చకపోతే భ్రమ అని రామానుజుల వారు చెప్పిన సిద్ధాంతాన్ని చెప్పారు పురుషోత్తం గారు. ఇక అక్కడతో ఆ చర్చ పూర్తయి ఎవరికి వారు విడిపోయారు. ఇప్పుడు 12వ అధ్యాయంలో మళ్ళా కథ తెలుసుకుందాం. యాండి, ఈ కుర్చీ మీద కూర్చుంటున్నాను, ఈ కుర్చీ కూర్చోవడానికి ఉపయోగపడడం అనే ప్రయోజనాన్ని నెరవేర్చింది అంటే ఇది సత్యం అన్నమాట. కానీ కుర్చీ విరిగిపోయిందనుకోండి, అప్పుడు ఇంకా కూర్చోవడానికి పనికి ఉపయోగపడదు కదా. అప్పుడు దీనిని అసత్యం అనవద్దు అడిగారు శకుంతలమ్మ గారు క్రిందటి రోజు జరిగిన చర్చని జ్ఞాపకం తెచ్చుకుంటూ భర్తని. కాసేపట్లో వారందరూ వస్తారు, వారినే అడగకూడదు. నోట్స్ రాసుకుంటున్న రఘురామయ్య గారు తలెత్తకుండానే అని కబుక్కున ఎందుకో తలెత్తి చూసి కొంచెం చిన్నబోయిన శకుంతలమ్మ గారి మీద జాలి వేసి, అది కాదే, కుర్చీ విరిగిపోతే దాన్ని కుర్చీ అంటావా, కర్ర ముక్కలు అనవు. అర్థమైంది ఆమెకి. అవును, అప్పుడు అవి కర్ర ముక్కలు అవుతాయి. కర్ర ముక్కల ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి కనుక అవి సత్యం, కుర్చీ అనిత్యం. కర్ర ముక్కల్ని కాలిస్తే అవి అప్పుడు అనిత్యం, కానీ బూడిద సత్యం. ఎందుకంటే దాని ప్రయోజనాన్ని అది నెరవేరుస్తుంది కనుక.
ఇలా స్వగతంలా తనలో తానే ప్రతి ఆర్గ్యుమెంటు చేసుకున్నారు. రఘురామయ్య గారు తన నోట్స్లో మునిగిపోయినారు. ఏ ఉపనిషత్తులో ఉందటండి అన్ని వస్తువుల ధర్మాలు అన్ని వస్తువుల్లోనూ కొంచెం కొంచెం ఉంటాయని మళ్ళా అడిగారు భర్తని. అంటూ తలెత్తి కాసేపు చూసి జ్ఞాపకం లేదే ఏ ఉపనిషత్తో అంటూ మరలా తన పనిలో మునిగిపోయినారు. ఈయన ఇంక అడిగి లాభం లేదు అనుకుని లేచి వెళ్ళిపోబోతుండగా అందరూ రావడం కనిపించింది. స్వాగతపూర్వకంగా అరుగు మీదకి వెళ్ళి అందరినీ లోపలికి తీసుకుని వచ్చారు. ఏ ఉపనిషత్తులోది ఈ అన్నిట్లోనూ అన్నీ ఉండడం అనే విషయం అని మా ఆవిడికి అనుమానం వచ్చిందండి. నాకు ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు, నేనేం చెప్పేది అన్నారు రఘురామయ్య గారు మాటలు ప్రారంభిస్తూ. ఉపనిషత్తులు 108 అని జనరల్గా చాలామంది నమ్ముతున్నారు. నిర్ణయ సాగర ముద్రాసాల వారు 112 ప్రకటించారు. దివ్యజ్ఞాన సమాజం వారు మద్రాస్ అడయార్ నుండి మరొక 70 ఉపనిషత్తులు ప్రకటించారు. నిజానికి ఎన్నిటాసలు? నేను నిజమెంతో నిర్ధారించగలనా అని పురుషోత్తం గారు నవ్వి, ముక్తికోపనిషత్ అని ఒకటి ఉన్నది, అందులో 108 పేర్లు ఉన్నాయి కనుక దాన్ని చాలామంది నమ్ముతున్నారేమో. అనాది అయిన వేదంలో భాగాలు కదా ఇవి, మరి ఎన్నో తేలకపోవడం ఏమిటి? మళ్ళా వ్రాసేస్తున్నారా ఏంటి కొంపతీసి? అలాగే ఉంది వ్యవహారం చూస్తుంటే. ఎన్నో ఉపనిషత్తులు తమ సంప్రదాయాలని మరింత దృఢపరిచేందుకు వ్రాసేసుకున్నారేమో, మనం నిర్ణయించలేం. చివరికి అల్లా ఉపనిషత్తు కూడా ఒకటి వచ్చేసింది. మహమ్మదీయ మతం అందులో వివరించబడి అదే ఉత్తమం, అందరూ పాటించండి అని ఉంటుంది అందులో. బాబోయ్, బద్ధ విరోధం ఉన్న 2 మతాల మధ్య సామరస్యానికి వ్రాసారా? లేక మా హిందూ మతం చాలా విశాలం కనుక మీ మతాన్ని చెప్పిందనే గొప్ప కోసం వ్రాసారా? లేక మా మహమ్మదీయ మతం మీ హిందూ ఉపనిషత్తుల్లోనే ఉందయ్యా అని చెప్పడం కోసం రాశారా? ఇలా అయితే చాలా కష్టమే సుమా. అందుకే పెద్దలందరూ కలిసి అతి పురాతనం అయిన ఉపనిషత్తులుగా ఓ 13 ఎంచుకొని తర్వాత పర్వాలేదు ప్రామాణికములే అనడానికి మరో 4 ఎంచుకున్నారు. మొత్తం 17. ఇందులో కూడా అభిప్రాయ భేదాలున్నాయి. 10 అని కొంతమంది, 14 అని కొంతమంది. ఇలా 10 అందరూ కామన్గా అంగీకరించారా? తప్పకుండా అంగీకరించారు. ఈసా, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతిరేయ, చాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తుల 10. కౌశితకి, శ్వేతాస్వతర, మైత్రి ఉపనిషత్తులను కూడా పురాతనమైనవే అని అంగీకరించారు మరికొందరు. సుబాల, మైత్రాయిణి, మహానారాయణ, నృసింహ, తాపసులనే వాటిని కూడా ప్రమాణంగా మరికొందరు అంగీకరించారు. ఇక మిగిలిన వాటిని వైష్ణవాలు, శైవాలు, శాక్తేయాలు, యోగాలు, సామాన్యాలు అని 4-5 విభాగాలు చేశారు. వీటిల్లో మతాచరణే అధికంగా కనిపిస్తోంది, కానీ అంతకు మించి విశేషం పెద్దగా తోచదు. ఈ ఉపనిషత్తులు ఎప్పటివంటారు? వేదానికి ముందే బయలుదేరాయా, తర్వాత? నిర్ద్వంద్వంగా వేదంతో పాటే బయలుదేరాయని చెప్పవచ్చు. అంతేకాని వేదానికి ముందు కాదు. ఎందుకంటే స్పష్టంగా వేద మంత్రాల్లోని రహస్యాన్ని వెలికి తీసి చూపడమే ప్రధాన ప్రయోజనంగా కనిపిస్తుంది వీటిల్లో. చరిత్రకారులు మాత్రం మొత్తం వేదాంత శాస్త్రాన్ని ఒక క్రమ పరిణామంగా వర్ణిస్తారు. సాధారణ మానవులందరూ కర్మలు చేసేవారే కనుక వారి కోసం వేదం బయలుదేరి క్రమంగా ఆ కర్మలలోని నిగూఢ అభిప్రాయాన్ని వెలికి తీసేవిగా ఉపనిషత్తులని. ఒక విధంగా చూస్తే కర్మకాండ, జ్ఞానకాండ ఒకే శాస్త్రం అన్నమాట. కర్మలు చేసి అందులోని రహస్య జ్ఞానాన్ని సంపాదించటమే వీటి లక్ష్యం అయి ఉండాలి. కానీ అద్వైతం మాత్రం ఏకశాస్త్రం అని అంగీకరించలేదు. కర్మలు వదిలితే గాని జ్ఞానకాండ వలన ప్రయోజనాన్ని వారు ఒప్పుకోలేదు. అందుకే అద్వైతులు కర్మకాండకి ప్రాధాన్యం ఇవ్వరు. మీమాంసకులు కూడా అంతే కదూ, జ్ఞానకాండకి వారు ప్రాధాన్యం ఇవ్వరు. ఇందువలననే చార్వాకులు ఒక పెద్ద నిష్ఠూరం వేశారు. మీరంతా ఆస్తికులే కదా, కొందరు వేద పూర్వభాగం వద్దని, కొందరు ఉత్తర భాగం వద్దని అంటున్నారు. మీరందరూ గౌరవించదగిన వారైనప్పుడు 2 భాగాలు వద్దనే మేము మాత్రమే
మాత్రమేనా అగౌరవం పాలు కావాల్సింది అని. హియర్ హియర్ అని చప్పట్లు కొట్టారు డాక్టర్ సుబ్రహ్మణ్యం. ఎవరండి అలా అన్నది, భలే వాతలు పెట్టారే అన్నారు. ఎవరో గుర్తులేదు, కానీ ఇది నిజమే. ఆస్తికులైన వారు రెండుగా విడిపోయి ఒక వేద భాగాన్ని ఒకరు, ఇంకో వేద భాగాన్ని ఇంకొకరు దండగా అంటే ఇక మొత్తం వేదం దండగా అన్నమాటేగా. అందుకే భగవద్ రామానుజుల వారు రెండూ అవసరమే అని ఖచ్చితంగా చెప్పారు. అన్నయ్య గారు, మరొక్క మారు చెప్పండి, ఎవరేమన్నారు, ఎందుకన్నారు? మీమాంసకులు సృష్టికర్తని ఒప్పుకోలేదు. అందుకని సృష్టికర్తని ప్రతిపాదించే వేదం రెండవ భాగం అంటే ఉపనిషత్తులు మాకు వద్దు అని అన్నారు. అద్వైతులు కర్మలు చేయడం వలన ద్వైత బుద్ధి పెరుగుతుంది తప్ప ప్రయోజనం లేదు, కనుక వేదం మొదటి భాగం అంటే కర్మకాండ మాకు వద్దు అని అన్నారు. అందుకే ఈనాటి అద్వైత సన్యాసులలో చాలామంది యజ్ఞాలు, యాగాలు, పూజలు వగైరాలని చిన్నచూపు చూస్తారు. ఇక భగవద్ రామానుజుల వారు పరమాత్మ ఎలా ఉంటాడు వగైరాలు చెప్పే ఉపనిషత్తులు అంటే వేదం రెండవ భాగమని, ఆ పరమాత్మని ఎలా ఆరాధించాలో వగైరాలు చెప్పేవి కర్మకాండ అంటే వేదం మొదటి భాగమని చెప్పి, అందుకని మాకు రెండూ కావాలి, రెండూ ప్రధానమే, ప్రమాణమే అంటారు. ఓహో, ఈ కారణం చేతనే వైష్ణవ సన్యాసులు అంటే జీయర్లు అధికంగా యజ్ఞయాగాదులు, పూజలు, వ్రతాలు చేయిస్తూ ఉంటారన్నమాట. అవును, వేదసారం అదే అంటారు వారు. అసలు ఉపనిషత్ అంటే అర్థం ఏమిటి? సద్ అని ధాతువు, విసరణ, గతి, అవసాధన అని అర్థాలు. దీనిని బట్టి అవిద్య అంటే అజ్ఞానాన్ని నాశనం చేసేది, పరబ్రహ్మని పొందించేది, దుఃఖాన్ని నాశనం చేసేది ఉపనిషత్ అని చెప్పవచ్చు. గురువు తన దగ్గర కూర్చోబెట్టుకొని శిష్యునికి చేసే ఉపదేశాలు అని మరొక అర్థం. మొత్తం మీద బ్రహ్మ విద్యే ఉపనిషత్తు అని అనుకోండి. ఈ ఉపనిషత్తుల్లో అసలు ఏం చర్చించారు స్పష్టంగా చెప్పండి. ఈ జగత్తంతా ఎలా, ఎందుకు, దేని నుండి సృష్టించబడింది? మానవులకి సుఖదుఖాలు ఎందుకు కలుగుతున్నాయి? శాశ్వత దుఃఖ నివృత్తి సాధ్యమా? శాశ్వతమైన ఆనందాన్ని ఏదిస్తుంది? మరణం తర్వాత మానవుడిలో మిగిలేదేమిటి? ఏమీ మిగలదా? జగత్తంతటికీ మూలమైన వస్తువుకి మానవుడిలో తత్వానికి సంబంధం ఉందా? ఉంటే ఏమిటది? మానవుడు మరణం లేకుండా ఉండగలడా? అయితే అమృతత్వాన్ని ఎలా పొందాలి? ఇవాళుండి రేపు పోయే భోగాల వలన ప్రయోజనం ఏమిటి? అనుభవించాలా వద్దా? అనుభవిస్తే ఎలా అనుభవించాలి అనే ప్రశ్నల్ని ప్రధానంగా చర్చించారు ఉపనిషత్తులలో. మొత్తం మీద మానవుడికి శాంతి, ఆనందం, స్వాతంత్రం ఎలా అవుతుంది అనేది సెంట్రల్ పాయింట్ అన్నమాట. అవును, అయితే అది ఎలా, ఏమిటి అని నిర్ధారించారు? చిక్కు ఏమిటంటే ఉపనిషత్తులన్నీ ఒక ఋషి లేదా ఒకే ఒక వ్యక్తి ద్వారా వచ్చినట్టు కనిపించవు. అందుచేత విరోధాలున్నాయేమో ఒకరు చెప్పిన దానికి మరొకరు చెప్పిన దానికి అని అనిపిస్తూ ఉంటుంది ఉపనిషత్తులు చదువుతూ ఉంటే. మరి ఎవరు చెప్పింది నమ్మాలి? అలా విరోధాలు లేవంటారు వ్యాసుల వారు. అన్ని ఉపనిషద్వాక్యాలు చెప్పేదంతా ఒకే తాటి మీదకి తేవచ్చును అని నిరూపిస్తూ ఆయన బ్రహ్మసూత్రాలు అని వ్రాశారు. ఇవా బ్రహ్మసూత్రాలంటే ఈ వ్యాసుల వారు ఉపనిషద్వాక్యాలన్నింటినీ సమన్వయం చేస్తూ రాసిన సూత్రాలనే బ్రహ్మసూత్రాలు అంటారు. వీటిని వేదాంత సూత్రాలని, ఉత్తర మీమాంసా శాస్త్రమని కూడా అంటారు. వారికి ముందు ఎవరు ఇలా సమన్వయం చేయలేదా? చేయకపోవడమేమి? ఔడులోమి, కాసకృష్ణుడు, అస్మరజ్యుడు, బాదరి, కార్ష్ణాజిని, జైమిని, కాశ్యపుడు ఇలా చాలామంది మహర్షులు తమ తమ అభిప్రాయాల ప్రకారం సమన్వయం చేశారు. కానీ చక్కటి వ్యవస్థతో ఏర్పాటు చేసింది వ్యాస మహర్షే. అది తన బ్రహ్మసూత్రాల్లోనే. అసలు సూత్రాలంటే అర్థం ఏమిటి? అనల్పమైన అర్థాన్ని అల్ప పదాల్లో లేక వాక్యాల్లో ఇమర్చడాన్ని మాత్రం సూత్రం అని అంటారు. అనల్పమైన అర్థాన్ని అల్ప పదాల్లో లేక వాక్యాల్లో ఇమర్చడాన్ని సూత్రం అంటారు. తర్వాత మరలా అంత అర్థము అందులోంచి తెలుస్తుందా? న్యాయంగా తెలియాలి, కానీ వారి వారి మేధాశక్తిని అనుసరించి బయటికి వస్తుంది.
సరే, మిగిలిన సూత్రాల మాట వదలండి. ఈ బ్రహ్మసూత్రాల్లో వ్యాసుల వారు ఇమిడ్చిన అనల్పమైన అర్థాన్ని అంతటినీ తర్వాతి వారు బయటికి సరిగ్గా తీయగలిగారా అని అడుగుతున్నాను. సరిగ్గా తీయగలిగారు అని చెప్పడం చాలా కష్టం. ఆ సూత్రాలకి భాష్యాన్ని అంటే వివరణని వ్రాసిన ప్రతివారు మేమే సరైన అర్థాన్ని తీయగలిగామంటే మేమే సరైన అర్థాన్ని తీయగలిగామని ఘంటాపదంగా చెప్పుకున్నారు. అంతేకాదు, ఇతరులు తీసిన అర్థం తప్పని తమ సాయశక్తులా నిరూపించ ప్రయత్నించారు. అదేంటి, సూత్రం మరీ అంత అస్పష్టంగా ఉంటుందా? స్పష్టత అస్పష్టత అనేది నేను తేల్చి చెప్పలేను. ఉదాహరణ చెప్తాను చూడండి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదటి సూత్రం. అథ, అతః, బ్రహ్మ జిజ్ఞాస అని అన్నమాట. అథ అంటే ఇక, ఇకపైన, తర్వాత అనే అర్థాలు వస్తాయి. అతః అంటే అందువలన, ఆ హేతు వలన అని అర్థాలు వస్తాయి. అందుచేత అథ శబ్దానికి ఒకరు వైరాగ్యం కలిగిన తర్వాత అని అర్థం తీస్తే, కర్మలు విచారం చేసిన తర్వాత అనే అర్థం ఇంకొకరు తీశారు. అలాగే అతః అనే శబ్దానికి కర్మల వలన ప్రయోజనం లేదని వాటిని విడిచిపెట్టడం వలన అని అర్థం ఒకరు తీస్తే, శాశ్వత సుఖాన్నిచ్చే మోక్షాభిలాష కలగడం వలన అనే అర్థం ఇంకొకరు తీశారు. ఇలా ఎంతోమంది ఎన్నో భాష్యాలు రాశారు. వాటన్నిటినీ వేదాంత దర్శనాలు లేదా ప్రస్థానాలు అని అంటూ ఉంటారు వారి వారి అనుయాయులందరూ. ఉపనిషత్తులు ఆధారంగా చేసుకుని కదా వ్యాసుల వారి బ్రహ్మసూత్రాలు రాసింది. అందుచేత ఆ ఉపనిషత్తుల్ని దగ్గర పెట్టుకుంటే ఏదు వ్యాసుల వారి అభిప్రాయమో తెలిసిపోదు. అంత సులువు కాదు. ప్రతి సూత్రం ఒక ఉపనిషద్వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్రాయబడింది వ్యాసుల వారి చేత. ఆ వాక్యం ఏదై ఉంటుంది అని కనిపెట్టగలగాలి. అందులో వచ్చిన అంటే ఆ ఉపనిషద్వాక్యం ఏది అనే విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాలని సర్దుకోవడం అంత సులువా? ఇంకేమీ ఆధారం లేదా? భగవద్గీత ఉంది, కానీ అక్కడ ఇలాంటి భేదాభిప్రాయాలే. మొత్తం 3 అన్నమాట: ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ 3 మనకి ఆధారాలన్నమాట. వీటినే ప్రస్థానత్రయం అని అంటారు. మీ అభిప్రాయం చెప్పండి. వ్యాసుల వారు రాసిన సూత్రాల్లో, బ్రహ్మసూత్రాల్లో ఏముంది అన్న దానిలో భేదాభిప్రాయాలు ఇంతగా ఎందుకు వచ్చాయంటారు అసలు? నా అభిప్రాయం అయితే ముందుగా తామే తత్వం ఏమిటి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం ఉపనిషత్తులలో ఉన్న వాక్యాలని ముందు ఎంచేసుకుని అదేవిధంగా బ్రహ్మసూత్రాలను కూడా వ్యాఖ్యానించడానికి సిద్ధపడడం కొందరు చేశారు. మరి కొందరు తాము ముందే ఉపనిషత్తుల ప్రకారం ఒక ఆలోచనకు వచ్చేసి దాని ప్రకారం బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించడానికి సిద్ధపడ్డవారు. ఇంకొందరు పురాణాలని, ఆగమాలని, తంత్రశాస్త్రాలని చదువుకొని దాని ప్రకారం ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ నిర్ణయం ఉపనిషత్తుల్లో ఉంటుందిలే అని తత్ప్రకారం బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానం చేయడానికి సిద్ధపడినవారు. కేవలం బ్రహ్మసూత్రాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మొత్తం మీద ఆలోచించి ఇది ఇలా అని నిర్ణయం చేసిన వారు లేకపోలేదు, కానీ చాలా అరుదు. ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తం ఈ బ్రహ్మసూత్రాల్ని ఎవరెవరు వ్యాఖ్యానం చేసి ఏ విషయాన్ని నిర్ణయించారో చెప్పండి. అబ్బో, అది చాలా పెద్ద లిస్టు. కొంతమందివి చెప్తాను. బ్రహ్మసూత్రాల్ని వ్యాఖ్యానిస్తూ ఆచార్య శంకరుల వారు వ్యాసుల వారి అభిప్రాయం అద్వైతం అని అన్నారు. భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైతం అన్నారు. మధ్వాచార్యుల వారు ద్వైతం అన్నారు. వీరి 3 దర్శనాలే మనకి ప్రధానమైనవి. ఈ 3 ఉండే గాంభీర్యం మిగిలిన వాటిలో చాలా స్వల్పం. అది కాక ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనే ఈ 3 ప్రధానంగా స్వీకరించిన వారు ఈ 3. మిగిలిన వారు తమకు నచ్చిన గ్రంథాలన్నింటినీ కూడా ప్రమాణంగా తీసుకుని వ్రాసేశారు. మనం ప్రధానంగా ఈ 3 చూసుకుంటే చాలన్నమాట. ఈ 3లో కూడా విశిష్టాద్వైతం, ద్వైతం ఈ 2 మరీ పరస్పర విరుద్ధాలు కాదు. అంతో ఇంతో పోలికలున్నాయి. కానీ ఆచార్య శంకరుల అద్వైతంతో మాత్రం వీరిద్దరికీ చాలా చాలా వైరుధ్యం ఉంది.
అయితే మనం ఇంకా ప్రధానంగా ఆచార్యుల శంకరుల అద్వైతం, రామానుజుల విశిష్టాద్వైతం చూస్తే చాలన్నమాట. ఇవి రెండు కూలంకషంగా చూసిన వారికి 99% వేదాంతంలో ప్రవేశం కలిగినట్టే. మిగిలిన అన్ని రకాల భాష్యాల్ని ఈ రెండింటి సాయంతో అర్థం చేసేసుకోవచ్చును. పురుషోత్తం గారు, నాదో కోరిక మీరు తీర్చాలి తప్పదు అడిగారు రఘురామయ్య గారు. చెప్పండి, నా సఖ్యమైతే తప్పక అలాగే అన్నారు పురుషోత్తం గారు. రఘురామయ్య గారు ఏదో చెప్పబోయేంతలో అరుగు మీద నుంచే హడావిడిగా గావు కేకలు పెడుతూ లోపలికి ప్రవేశించారు పట్టాభిరామయ్య గారు. రే రఘు, అయిపోయిందిరా, ఇంకా లాయర్ పట్టాభి ది గ్రేట్ మరి లేడు, అంతా వదిలేశాను. ఇదిగో కారులో బయలుదేరిపోయిన నా ఆశ్రమానికి ఇక నువ్వు చూసేది సెయింట్ పట్టాభి ది గ్రేట్నే అంటూ అహహా అని పెద్దగా నవ్వుతూ వచ్చి కూర్చున్నారు. కుశల ప్రశ్నలు ఫలహారాలు అవగానే లేచి వెళ్ళిపోబోతూ, బహుశా 3-4 ఏళ్ళు అవుతుందేమోరా మళ్ళా నేను మిమ్మల్ని కలిసేసరికి అంటూ పేరు పేరున రఘురామయ్య గారి కుటుంబంలో వారికి చెప్పి మిగిలిన అతిథులందరికీ మొత్తం మీద ఒక నమస్కారం పెట్టేసి ఎంత హడావిడిగా వచ్చారో అంత హడావిడిగా వెళ్ళిపోయినారు పట్టాభిరామయ్య గారు. ఆయన వెళ్ళిన తర్వాత కాసేపు ఆయన గురించి కబుర్లు చెప్పుకున్నారు అందరూ. తర్వాత పురుషోత్తం గారు, ఏదో కోరిక ఉందన్నారు రఘురామయ్య గారు అని అడిగారు. ఏం లేదండి, ఈ బ్రహ్మసూత్రాల్ని సంపూర్ణంగా అధ్యయనం చెయ్యాలని చాలా కోరిక కలుగుతోంది. ఇందులో విషయం ఏమిటో ఇంకా వినకపోయినా మిగిలిన దర్శనాలన్నిటిలో కన్నా ఈ బ్రహ్మసూత్రాల్లో ఉన్న దర్శనమే నా జీవితానికి లక్ష్యం అవుతుందేమో అని అనిపిస్తోంది. అందుచేత దీనిని మీరు నాకు పూర్తిగా చెప్పాలి. ఏదో కొంచెం కొంచెం అక్కడక్కడా కాదు, ప్రతి సూత్రం పట్టుకొని పదాలు విరిచి అర్థం చెప్పాలి. నాకు సంస్కృతం రాదు, ఉపనిషత్తులు భగవద్గీత చదవలేదు. అవి చదువుకోరా అప్పుడు చెప్తాను అని దాట వేయడానికి వీల్లేదు. వివరించి చెప్పగల సమర్థత మీకుంది, మీరు కాదనకూడదు. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా సరే మీరు ఇది ప్రతిరోజు నాకు చెప్పాలి అని చాలా మృదువుగా వినయంగా అడిగారు రఘురామయ్య గారు. అవాక్కైపోయినారు శకుంతలమ్మ గారు. ఆమె ఇంకా తేరుకోకముందే అవధాని గారు లేచి నిలబడి పురుషోత్తం గారితో, నాకు కూడా చాలా కోరికగా ఉంది, మీరు కాదనకూడదు అంటూ నమస్కారం చేసి అడిగారు. శాస్త్రి గారు కూడా లేచి నిలబడి, అయ్యా మమ అనుకుంటున్నాను అన్నారు నవ్వుతూ చమత్కారంగా. మంత్రాలన్నీ పురోహితులు గడగడా చదివేస్తూ పెళ్ళికొడుకుని మమ అనుకోండి అని దాటవేయడం అలవాటు లోకంలో. తాను పురోహితులే కనుక అది బాగా తెలుసు వారికి. అవధాని గారు చెప్పిందంతా తనకి వర్తిస్తుందని చమత్కారంగా మమ అనుకుంటున్నాను అన్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు లేచి నిలబడి, చార్వాకుండని వదిలేయకండి నన్ను, మీ మాటలు వింటూ ఉంటే వైదికుడిగా రూపాంతరం చెందిపోతున్నట్టే ఉంది అన్నారు. శకుంతలమ్మ గారు నిలబడి, అన్నయ్య గారు, నేను స్త్రీని కదా, యోగ్యత ఉంటుందా బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి అని అడిగారు. అందరూ లేచి అడగడం చూసి రఘురామయ్య గారు సిగ్గుపడిపోయారు. తను కూడా నిలబడి నమస్కారం చేస్తూ, ఇలా నిలబడి అడగాలని కూడా నాకు తెలియదు పురుషోత్తం గారు, మరేమీ అనుకోకండి, అన్ని విషయాలు క్రమంగా నేర్చుకుంటాను అన్నారు. మనలో మనకి ఇవన్నీ ఏంటండి, నాకు ఒక అవకాశం వచ్చిందని సంతోషంగా ఉంది, బ్రహ్మసూత్రాల్ని మరోమారు తిరగవేయడానికి. తప్పకుండా అలాగే అందరం కలిసి చదువుకుందాం. నేను చెప్పడం మీరు వినడం కాదు, నేనేమంత పండితుడినని, అందరం సమానమే, కలిసే చదువుకుందాం. అయితే చాలా కష్టమైన విషయం, గంభీరంగా ఉంటుంది, శ్రద్ధ అధికంగా ఉండాలి అంతే. అయినా ఇప్పుడు కాదది, ముందు అలా ఎవరెవరు ఏమేం చెప్పారో ఒక వరుస పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యేకం బ్రహ్మసూత్రాల అధ్యయనం అని కూర్చుందాం, అలాగేనా అన్నారు. మీ ఇష్టమే, మీరు ఎలా చెప్తే అలా అన్నట్లుగా అందరూ తమ తమ భావాలు వ్యక్తీకరించారు. ముందుగా మనం శంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు కాక ఇంకెవరెవరు బ్రహ్మసూత్ర భాష్యాన్ని వ్రాసారో తెలుసుకుందాం. అయితే ఇందాక చెప్పినట్టు అందరినీ చెప్పలేం, కొంతమంది వివరాలు చెప్పుకుందాం పురుషోత్తం గారు అన్నారు. కొంచెం రాసుకొనివ్వండి. ఆచార్య శంకరులు అద్వైతం, భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైతం, మధ్వాచార్యులు ద్వైతం. ఇక చెప్పండి అన్నారు రఘురామయ్య గారు. పురుషోత్తం గారు ప్రారంభించారు. శ్రీకంఠులు శివాద్వైతాన్ని ప్రతిపాదించారు. వ్యాసుడి అభిప్రాయంగా వీరు పాశుపత శాఖకి చెందినవారు. అయ్యో, పాశుపతంలో ఉండే జుగుప్సాకరమైన సాధనలన్నీ బ్రహ్మసూత్రాల్లోవేనా అడిగారు శకుంతలమ్మ గారు. ఎంత మాత్రం కాదమ్మా,
మీకు ఇది వరకు వివరించిన జుగుప్స కలిగించే పాశుపతం 14వ శతాబ్దిలో ఇంచుమించుగా అంతమైపోయింది. ఆ పాశుపత శైవాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్లుగా ఈ శివాద్వైతం బయలుదేరింది. తర్వాత శ్రీపతి అనే ఆయన శ్రీకర భాష్యం పేరుతో వ్యాసుల వారి అభిప్రాయం వీరశైవమే అని నిరూపించాలని చూశారు. దీనినే విశిష్టాద్వైతమని, ద్వైతాద్వైతమని కూడా అంటారు. విశేషాద్వైతమని, ద్వైతాద్వైతమని కూడా అంటారు. విశిష్ట కాదండి, విశేషాద్వైతము, ద్వైతాద్వైతమని అంటారు. వీరశైవం అంటే ఖచ్చితంగా శివుడిని తప్ప ఇంకొకరిని సేవించం అనేవారా? కాదు. వి రా కలిస్తే వీర అవుతుంది. వి అంటే వికల్పం, రా అంటే రహితం. వీరశైవం అంటే వికల్పరహిత శివుడు అని చెప్పేది. అంటే తర్వాత వివరించుకుందాం, ముందు మిగిలిన వారిని కూడా చూసేసి అప్పుడు అంటూ కొనసాగించారు పురుషోత్తం గారు. ఇక యాదవ ప్రకాశులు, భాస్కరాచార్యులు అనేవారు భేదాభేదవాదమే వ్యాసుల వారి అభిప్రాయమని అన్నారు. వీరిద్దరే కాదు, విజ్ఞాన భిక్షువు కూడా ఇదే అన్నారు. అయితే ఈ ముగ్గురిలోనూ మళ్ళా స్వల్పమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అలాగే నింబార్కాచార్యులు కూడా భేదాభేదాన్నే చెప్పిన వైష్ణవ సిద్ధాంతం ఈయనది. వైష్ణవ సిద్ధాంతమే అయినప్పటికీ వల్లభాచార్యుల వారిది శుద్ధ అద్వైత సిద్ధాంతం. బలదేవునిది అచింత్య భేదాభేదము. రామానందులది, ముక్తానందులది స్వల్ప భేదాలతో విశిష్టాద్వైతాలే. శుకుడు అనే ఆయన భేదవాదంతో ఒక భాష్యం రాశారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి వ్యాసుల అభిప్రాయంగా స్వీకరించిన వారిలో 3 కేటగిరీలు వస్తున్నాయి. ఒకటి వైష్ణవం అంటే విష్ణువే పరతత్వం అని, 2 శైవం శివుడే పరతత్వం అని, 3 నామరూపాలు లేనిది పరతత్వం అని. శాక్తేయంలో ఏమి బ్రహ్మసూత్ర భాష్యాలు లేవా? లేవు నాకు తెలిసినంత వరకు. ఉన్నా చాలా అప్రసిద్ధాలై ఉంటాయి. శక్తిని పరతత్వంగా బ్రహ్మసూత్రాల ఆధారంగా స్వీకరించిన వారు ఇంచుమించు లేరు. శాక్తేయ తంత్రాలే వాటికి ప్రమాణం. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, భేదాభేదం, శుద్ధాద్వైతం, అచింత్య భేదాభేదం అని 6 కదూ చెప్పారు. మొత్తం మీద చూస్తే ఎవరు పరతత్వమని నిర్ణయించిన వారు అధికం? అంటే నామరూపాలు లేనివాడు పరబ్రహ్మ అన్నవారు ఎక్కువ, ఉన్నవాడు పరబ్రహ్మ అన్నవారు ఎక్కువ. పరబ్రహ్మకి నామరూపాలు ఉన్నాయి అనేవారే ఎక్కువ మంది. అందులో విష్ణువుగా ఒప్పుకున్నవారు ఎక్కువ మందా, శివుడిగా ఒప్పుకున్నవారు ఎక్కువ మందా? పరతత్వం విష్ణువుని ఒప్పుకున్న వైష్ణవ సిద్ధాంతాలే ఎక్కువ. వైష్ణవమా, శైవమా, ఇంకొకట అనే పక్షపాత ఆలోచన లేకుండా వ్యాసుల వారి బ్రహ్మసూత్ర అభిప్రాయం ఏమిటి అని పరిశీలించిన వారెవరూ లేరా? చెప్పేనేమో ఎవరి మటుకు వారు తామే సరిగ్గా గ్రహించాము అన్నారని. అది కాదండి. ఆ కాలంలో కాదు, ఆ కాలంలో అంతో ఇంతో వైషమ్యాలు ఉండవచ్చు. కాస్తంత ఆధునిక కాలంలో బ్రహ్మసూత్రాల్ని కూలంకషంగా పరిశీలించి, అయ్యా బ్రహ్మసూత్రకారులైన వ్యాసుని అభిప్రాయం నిష్పక్షపాతంగా చూస్తే ఫలానా అని చెప్పిన వారెవరు లేరా? ఉన్నారు. తీబో అనే బ్రిటిష్ ప్రొఫెసర్ అలాంటి వారిలో మొదటివాడట. శంకర రామానుజ భాష్యాలు రెండింటిని ఆయన ట్రాన్స్లేట్ చేశారు. అంతేకాదు, కంపారిటివ్ స్టడీ చేసి బ్రహ్మసూత్ర భాష్యాలకి రామానుజ భాష్యమే అనుకూలంగా ఉంది అని నిర్ణయించారు. భారతీయులెవరూ ఆ పని చేయలేదా? ఎందుకు చేయలేదు? ప్రసిద్ధ మేధావి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేశారు. ఈయన విషయంలో ఈనాటి భారతీయ మేధావులందరి అభిప్రాయం ఏమంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ కన్నా గొప్ప తత్వశాస్త్రవేత్తలు సృష్ట్యాది నుంచి ఈనాటి వరకు ముగ్గురు ఉన్నారని, వారే శంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు. అంటే వారి ముగ్గురు తర్వాత ఈయనంతటి వారు ఇక లేరని. ఈయన స్వతంత్రంగా బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. వీరి అభిప్రాయం ఏమిటి? శంకర రామానుజుల భాష్యాల్లో ఏది వ్యాసుని అభిప్రాయానికి దగ్గరగా ఉందని అని అన్నారు. ఈయన అలా శంకరులది దగ్గర ఉన్నదా, రామానుజుల వారి దగ్గర ఉన్నదా అని అనలేదు. కానీ జగత్తు మాయా మిథ్య అనేదాన్ని కొట్టిపారేశారు. ఇదంతా సత్యమే అని అన్నారు. అంతేకాదు, జీవుడికి పరబ్రహ్మకి భేదం ఉందని చెప్పడమే వ్యాసుల వారి అభిప్రాయం అన్నారు.
డాక్టర్ ఘాటే అనే పండితుడు కూడా అలాగే చెప్పాడు ఇంచుమించుగా. స్పష్టంగా చెప్పిన వారు భారతీయుల్లో లేరా? రాహుల్ సాంకృత్యాయన్ అనే భారతీయ పండితులొకరు కంపారిటివ్ స్టడీ చేసి రామానుజుల మతమే వ్యాసుల వారి మతం అని అభిప్రాయపడ్డారు. శంకరుల వారి దర్శనాన్ని గొప్పదని అంగీకరించిన వారి పేరు ఒకటి చెప్పలేదే. ఇంకా తర్వాత పురుషోత్తం గారు దాని గురించి ఏం చెప్పారో రేపు తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.